అమరావతి రాజధాని చట్టబద్ధతపై అమరావతి రైతులు మహిళలు సీతానగరం నుండి దుర్గగుడి వరకు పాదయాత్రగా వెళ్లి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు బెల్లంకొండ నరసింహారావు, ధనేకుల రామారావు, గుర్రం జయకృష్ణ, మహిళా జేఏసీ నేతలు గుజ్జర్లపూడి అనిత, బండ్లమూడి ప్రియాంక, ఎర్రంనేని నాగమల్లేశ్వరి, ఆలూరి పావని, పొదలి ప్రసన్న, జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడారు. నా పేరు డాక్టర్ మనోజ్, మాది ముదినేపల్లి సార్. నేను అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రిని సార్. పాప కాలేజీలో ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయింది. ఈరోజు అమరావతికి భూములు ఇచ్చిన రైతులందరూ వారు త్యాగాలు చేసి వారు అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి ఈ కనకదుర్గ గుడికి రావడం జరిగింది. వారందరికీ సంఘీభావం తెలుపుతూ మేము వాళ్ళకి పాదపూజ చేసి వాళ్ళని అభిమానిస్తూ అమ్మవారి వల్ల మన రాష్ట్రం బాగుండాలి, మనం ప్రత్యేక రాష్ట్రం కట్టుకున్నాం, దానికి సంతోషంగా ఉండాలి. దీనికి కేంద్ర ప్రభుత్వము మరి మిగిలిన అందరూ సహాయం చేశారు. దీనికి అందరూ సహాయం చేసినందుకు మన రాష్ట్రం ముందుకెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ 116 రూపాయలు అమరావతికి సిఆర్డీఏకి పంపిస్తూ వైష్ణవి సంకల్పాన్ని సహాయం చేస్తారనేది నా ఆకాంక్ష సార్. ఇవాళ కనకదుర్గమ్మ గుడికి అమరావతి రైతులందరూ బయలుదేరారండి. ఎందుకంటే అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి. అదే టైంలో అంబుల మనోజ్ గారు ఇవాళ అందరికి సన్మానం చేశారు. ఆయన గతంలో మా ఊళ్ళల్లో కూడా చేశారు, కాళ్ళు గడిగి దంపతులకి అందరికీ కూడా. మరి అమరావతికి సహాయం జీవం పోద్దాం, 116 చేద్దాం అనే కాన్సెప్ట్తో అమ్మాయి ఎంతైనా పోజేసి మళ్ళీ ఆమె అంబాసిడర్ కాబట్టి బాబు గారికి ఇవ్వాలి, మరి 100 కోట్ల టార్గెట్ పెట్టుకుంది, బాబు గారికి ఇవ్వాలి తప్పకుండా ఇలా అని చెప్పి తన సందేశం కానీ తన మంచి కార్యక్రమం చేపట్టిందండి. ఇలాంటి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి చాలామంది పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు మాకేమి ఇచ్చారు అనకుండా మనమేమి ఇస్తున్నాం రాష్ట్రానికి కానీ తల్లిదండ్రులు కానీ పేరు ఇవాళ వాళ్ళ పలానాళ్ళ అమ్మాయి అంటే అంత గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అట్లా అవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాం అండి. ఇలాంటి కార్యక్రమం రైతులకు కూడా సంతోషం అనిపించింది. మాకు ఎంకరేజ్మెంట్ అనమాట, అవి చేసినందుకు గుర్తుపెట్టుకున్నారని. మాకు కూడా వాళ్ళ రాజముద్ర అమరావతి గజెట్ అయినందుకు మోడీ గారికి కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మా అందరికీ సహకరించి అమరావతి రాజధాని కానీ మరి ఆ బిల్లుకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. జయ హో ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధానికి చట్టబద్ధత అనగా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2026 సవరణ బిల్లుకి పార్లమెంటు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఆమోదించిన శుభ సందర్భంలో అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఒక శాశ్వతమైనటువంటి రాజధానిగా ఉండబోతున్నటువంటి ఈ శుభతరుణంలో ఏదైతే మాకు కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, దుఃఖం వచ్చినా, మనోవేదన వచ్చినా ఆ ముగ్గురమ్మల మూలపుటంబ అయినటువంటి కనకదుర్గమ్మ తల్లికి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందటం, అదేవిధంగా ఆ ఉపశమనం వచ్చిన తర్వాత అంటే విజయం దక్కిన తర్వాత లేకపోతే ఆ బాధ నుండి విముక్తి అయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మవారిని దర్శించి మా మొక్కులను తీర్చుకోవటం ఇక్కడ జరుగుతున్నటువంటి ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు అమరావతి రాజధానికి చట్టబద్ధత చేకూరినటువంటి ఈ శుభతరుణంలో ఆ అమ్మవారిని దర్శించుకోవాలి, మొక్కులు చెల్లించాలని అమరావతి ఉద్యమంలో తెగువ చూపి అమరావతి ఉద్యమాన్ని ఈ దశకు తీసుకొచ్చినటువంటి మా మహిళామణుల కోరిక మీద ఈరోజు అమ్మవారిని దర్శించబోతూ ఉన్నాం. తప్పకుండా ఆ అమ్మవారిని దర్శించి ఆమెకి మొక్కులు చెల్లించి ఈ యొక్క రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందే విధంగా, అదేవిధంగా ఈ యొక్క రాజధాని ఫలాలు 5.5 కోట్ల ఆంధ్రులకు అందే విధంగా, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి చెందే విధంగా దానికి సహకరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చల్లగా ఉండే విధంగా ఈ యొక్క దీవించమని ఆ అమ్మవారిని కోరబోతూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.